హాయ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి లొకేషన్ ఎప్పుడైనా మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి. మేమైతే అడవి మధ్యలో ఉన్నాము. మాకు ఇక్కడ ఈత పళ్ళు అయితే కనిపించాయి, చూడండి. హాయ్ అండి, చూడండి ఈ మొక్కని ఎప్పుడైనా మీరు చూసారా? ఈ ఆకుని మనం బుక్లో పెడితే ఆకు చిగురు నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా, ఇట్లాంటి మొక్కలన్నీ అడవిలో దొరుకుతుంటాయి. మనం దీన్ని ఒక చిన్న మొక్కని ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఉడుద్దాం. చూడండి, ఇక్కడైతే వాటర్ స్టోర్ చేయడం కోసం అయితే చిన్న ఆనకట్ట అయితే కట్టారు. ఈ కొండ దగ్గర అయితే నుయ్యి అయితే కట్టారు. అప్పట్లో ఈ నుయ్యిని ఎలా కట్టారు చూడండి. వాటర్ కూడా కొద్దిగా వేరే కలర్లో ఉన్నాయి. మేమైతే జీడి పిక్కలు ఏరడానికి అయితే కొండకైతే వచ్చాము. చూడండి, జీడిపోత అయితే ఇట్లా ఉంటుంది. జీడి పిక్కల స్టార్టింగ్ స్టేజ్ అయితే ఇట్లా ఉంటుంది. జీడి పళ్ళు అయితే ఇలా ఉంటాయి. జీడి పళ్ళల్లో చాలా రకాలు కూడా ఉంటాయి. ఇది రెడ్ కలర్. చెట్టు మీద ఉన్న పళ్ళని నేలపైకి అయితే రాల్పుకోవాలి. నెక్స్ట్ వాటన్నిటిని కలెక్ట్ చేసి ఒక దగ్గర కుప్పగా వేసుకోవాలి. తర్వాత వాటి నుంచి పిక్కల్ని వేరు చేసుకోవాలి. మేమైతే నేల మీద పడిన పళ్ళని ఒక దగ్గర కుప్పలా వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం తెచ్చుకున్నవన్నీ కుప్పేసుకోవాలి ఒక దగ్గర. తర్వాత వాటి నుంచి పిక్కల్ని వేరు చేసుకోవాలి. ఏరు తెచ్చుకున్న పిక్కల్ని ఇంటికి తెచ్చుకొని వాటిని అయితే ఎండలో పెట్టుకోవాలి. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వస్తా. బాయ్.